ఎందుకురా బాధపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఏమన్నా ఎన్నిసార్లు చూసినా నాకు అదే గుర్తుకొస్తుంది. ఫెయిల్ అయిపోయిందేనా? చూడు మావాడు బాధపడుతున్నాడు. నీ ఫెయిల్యూర్ ని సక్సెస్ గా చేయడానికి మేము వస్తే నువ్వు మా ప్రోగ్రామ్ ని ఫెయిల్ చేస్తావు. ఏడ్చావనుకో నీ నాన్నగారు మా పేమెంట్ క్యాన్సిల్ చేస్తాడు. అర్థమైందా? ఇంకా మావాడు మూడ్ చేంజ్ చేయడానికేనా వేరేది? సర్లే మీ ఓడిని కొంచెం కంట్రోల్ లో పెట్టు. ఐ మీన్ ఏడుకుంటా చూడు. ఓకే, మీ వాడు ఇన్స్పైర్ అయ్యేలాగా ఒక సెగ్మెంట్ పెట్టేస్తాం. ఓకే, సో ఆ స్పెషల్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దామా? బాయ్ నాన్న, నేను స్కూల్కి వెళ్తున్నా, జాగ్రత్తగా వెళ్ళు. ఏ వెంకట్రావు, మీ అబ్బాయి ఏడాది 10వ తరగతి కదా, చదువుకుంటున్నాడా లేదా ఊరి మీద తిరుగుతున్నాడా? ఊరుకోవయ్యా, ఏం మాటలవి, బాగానే చదువుకుంటున్నాడులే. ఏరా అక్కడే ఆగిపోయావు కదా, స్కూల్కి టైం అవుతుంది. గోరి దేవుడో ఎలాగని ఊరుకోకురో ఉసూరని ఆట పాటగా ప్రతి పని సాధించ ఏమైనా గాని కోయో 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 కోయో. అరే పిల్లలు, ఇన్ని రోజులు ఆడుకుని చాలు. వచ్చే నెల నుండి మీకు బోర్డు పరీక్షలు. మీరు ఎలా అయినా బాగా చదివి ఈ జిల్లా మొత్తంలోనే మన స్కూల్ నంబర్ 1 పొజిషన్ లో ఉండాలి. ఎవడైనా ఫెయిల్ అయ్యాడో తొక్కదీస్తా. ఏమైందిరా అలా ఉన్నావు? ఇందాక సార్ అన్నది విన్నావు కదరా, వచ్చే నెల నుండి పరీక్షలంట. నాకు చాలా భయంగా ఉంది, టెన్షన్ గా కూడా ఉంది. భయం దేనికిరా? ఏమోరా, ఎంత చదివినా నాకు ఎక్కట్లేదు. ఎగ్జామ్ బాగా రాయాలని వెళ్తా, కానీ అక్కడికి వెళ్ళాక అన్నీ మర్చిపోతా. ఏం టెన్షన్ పడకరా, నీకు చదువులో నేను హెల్ప్ చేస్తా కదా. పోరా, నువ్వు విన్నైనా చెప్తావు. చదువే గతిరా పడులే నిధిరా చెబితే వినరా ఉన్నది వన్ లైఫ్. తారలు రాలుతూ నేలకి రావా, కన్నుల్లో దాగే ఆశలు కావా, బాధలు కూడా బద్దలు కావా, ఆడుతూ పాడుతూ సాగుతూ పోవా. చదువే గతిరా బడులే నిధిరా చెబితే వినరా ఉన్నది వన్ లైఫ్. నీ గలగల చెమటల సడులే బలబలుగా అమ్మని చేరి తన కన్నుల చెమ్మై మెరిసే క్షణమే వన్ లైఫ్. ఏ దిక్కులను ఉంటున్నా నాన్నకి మర్యాదే తెస్తూ తన కాలర్ పైకెగరేసే క్షణమే వన్ లైఫ్. చదువే గతిరా పడులే నిధిరా చెబితే వినరా ఉన్నది వన్ లైఫ్. బరిలో పులిలా పెరుగే పిడరా ఇప్పుడే పదరా ఉన్నది వన్ లైఫ్. నేడు 10వ తరగతి ఫలితాలు. అన్నా, ఈరోజు రిజల్ట్స్ కదా, ఇదిగో నా హాల్ టికెట్, ఒక్కసారి చూడవా? తమ్ముడు, ఫెయిల్ అయిపోయావురా. ఏరా వంశీ, అలా ఉన్నావు? మొఖం చూస్తే తెలియట్లేదా, రిజల్ట్స్ కదా, ఫెయిల్ అయిపోయి ఉంటాడు. అంకుల్, వంశీ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయాడు అంకుల్. అవునా? మరి ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు రా? ఏమో అంకుల్, మాకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఏంటో. ఏంటండి అంత కంగారు పడుతున్నారు? అది కాదే, వాడు ఫెయిల్ అయ్యాడు కదా, మనం ఏమైనా అంటామేమోనని భయంతో వాడు ఏమన్నా చేసుకుంటే చాలా భయంగా ఉంది. వాడు తప్ప మనకి ఇంకెవరున్నారు? వాడికి ఏమన్నా అయితే మన పరిస్థితి ఏంటి? దేవుడా, వాడికి ఏం జరగకుండా చూసుకోవయ్యా. పరీక్షలోనే ఫెయిల్ అయిన వాడిని ఇంక జీవితంలో నేనేం సాధించగలను? నేను ఇంక ఉండడమే వేస్ట్. వంశీ, ఏంట్రా నువ్వు? ఏంట్రా ఇది, పిచ్చి పట్టిందా? ఏంట్రా నువ్వు చేస్తుంది? మరేం చేయమంటావురా? 10th లోనే ఫెయిల్ అయిన వాడిని ఇంక జీవితంలో పాస్ ఎలా అవుతాను? నేను చచ్చిపోవడమే కరెక్ట్. రే, 10th ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదురా.
ఒక్కసారి ఈ పని చేసే ముందు మీ అమ్మా నాన్న గురించి ఆలోచించావా? వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారా. నువ్వు ఇలా చేసావని తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? ఎగ్జామ్స్ లో సెకండ్ ఛాన్స్ ఉంటుందేమో కానీ చనిపోయాక సెకండ్ ఛాన్స్ ఉండదురా. పద, ఇంటికి వెళ్ళి మీ నాన్నకి చెప్పు. అప్పుడు తెలుస్తుంది నీకు వాళ్ళ విలువేంటో. ఏమైపోయావురా? నీకేమైనా అయిందేమోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు బాగానే ఉన్నావుగా? నాన్న నన్ను క్షమించండి నాన్న. ఏం పర్లేదురా, నువ్వు పరీక్షలో పాస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి, నువ్వు మా కొడుకురా. ఈ పరీక్షల్లో కాకపోయినా వచ్చే పరీక్షలైనా నువ్వు పాస్ అవుతావని నమ్మకం మాకుందిరా. నువ్వేం చేసుకోకరా. నీకేమైనా మీ అమ్మ నేను బ్రతకలేవురా. పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా? మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా? మీలో ఎంతోమంది చదువుతున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది మీకోసమే. చాలామంది ఎగ్జామ్లో పాస్ అయి ఉంటారు, కానీ ఫెయిల్ అయిన కొంతమంది ఇప్పుడు బ్రతుకున్నారు. ఎందుకంటే ఫెయిల్ అయిన ప్రతివాడు చావే మార్గం అనుకుంటున్నాడు కాబట్టి. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, మన ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళందరూ ఏదో పరీక్షలో ఓడిపోయిన వాళ్ళే. ఓడిపోయామని వాళ్ళు అక్కడ ఆగిపోతే ఈ ప్రపంచానికే తెలిసేవాళ్ళు కాదు. మన జీవితాలని కేవలం పరీక్షలు మాత్రమే డిసైడ్ చేయవు. మన జీవితంలో ఏం సాధించాలన్నా అది మనమే డిసైడ్ చేసుకోవాలి. ప్రతి ఫెయిల్యూర్కి చావే పరిష్కారం కాదు, దాన్ని ఎదిరించడమే ప్రతి ఫెయిల్యూర్కి పరిష్కారం. ఇంత మాట్లాడుతున్న నేను కూడా ఒకప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాడిని. చావు వరకు వెళ్ళాను. ఆ రోజు ఏ దేవుడు నన్ను కాపాడాడు. మా అమ్మ నాన్నలకు విలువిచ్చా. తర్వాత నా జీవితం అంటే ఏంటో తెలుసుకున్నా. అందుకే మీ ముందున్నా. ఒక మంచి మెసేజ్ తో ఈ పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా చేశారంటే ఐ అబ్సల్యూట్లీ ఐఎమ్ స్పీచ్లెస్ అండ్ హ్యావ్ నో వర్డ్స్. ఎగ్జామ్ ఫీవర్ లో ఇలాంటి ఒక మెసేజ్, ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ చాలా 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 రిక్వైర్డ్. ఎందుకంటే మన షో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూస్తారు అండ్ పిల్లలందరూ కూడా పేరెంట్స్ పెట్టిన ప్రెషర్, టీచర్స్ పెట్టిన ప్రెషర్ అదంతా మీ మంచి కోసమే. అండ్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఈ టైంలో ఇంకా జనాలకి కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీస్ కి, పిల్లలకి, పేరెంట్స్ కి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్ గానే 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ టైం బ్రహ్మాజీ గారు స్టేజ్ మీద రావడం, అలాగే ఈ పర్ఫార్మెన్స్ లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అట్ ద సేమ్ టైం ఈ కాన్సెప్ట్ లో పర్ఫార్మ్ చేయడం, బికాజ్ యూఆర్ ఆల్సో పేరెంట్ కాబట్టి ఈ సిచ్యువేషన్స్ మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. ఎంటర్టైన్మెంట్ కామెడీ షో అనుకున్నాను కానీ ఇంత సెన్సిబుల్, ఇంత ఇన్ఫర్మేటివ్, ఎమోషనల్ స్కిట్ ఉంటుంది అనుకోలేదు. నన్ను చేయమన్నారు ఏంటి అనుకున్నా, బట్ ఒకసారి కాన్సెప్ట్ విన్న తర్వాత, పాట విన్న తర్వాత ఇది డెఫినెట్ గా 100% నేను చేస్తే బాగుంటుందని నాకు ఇష్టపడి చేశాను. ఒకసారి పోతే నెక్స్ట్ టైం ట్రై చేయండి అంతే. అంతేగాని లైఫ్లు తీసుకోవడం లేకపోతే వేరే డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం కానీ అది వేస్ట్. అది యాక్చువల్గా సరదా ఎంజాయ్ చేయండి, ట్రై చేయండి. సెకండ్ టైం ఫెయిల్ అవ్వండి, పర్లేదు. థర్డ్ టైం ఫెయిల్ అవ్వండి. ఫోర్త్ టైం ఫెయిల్ అయిపోతే నాకులాగా రాంప్రసాద్ లాగా పైకి వస్తారు. మరేంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? బ్రహ్మాజీ గారు మాలో కలిసిపోయి మీరు పార్టిసిపేట్ చేయడం, ఆ పార్టిసిపేషన్ ఇస్ టూ గుడ్. వి ట్రూలీ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ మాధురి గారు అండ్ అలాగే రాఖీ ఇద్దరు కూడా చాలా చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా చాలా బాగా చేశారు. అండ్ ఐ వాంట్ టు ఇన్వైట్ వన్ మోర్ పర్సన్. రాఖీకి ఫ్రెండ్ గా చేశారు కదా ఒక ఆయన. ఈ స్కిట్ చూసినంత సేపు నా కళ్ళు మీ మీదే ఉన్నాయి. చాలా బాగా చేశారు. అంతేకాదు ప్రతి ఒక్క అబ్బాయికి ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది నాకు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బై ఎవ్రీవన్. మరి ఈ కాన్సెప్ట్ ని, ఈ మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ ని ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన శ్రీను మాస్టర్. ఈ పర్ఫార్మెన్స్ కూడా ముందున్న ఏ పర్ఫార్మెన్స్ కి తక్కువ కాకుండా సూపర్బ్ గా కొరియోగ్రాఫ్ చేశారు. రాంప్రసాద్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు. ఆ విషయం పక్కన పెడితే అన్న, మా శ్రీదేవికి చాలా మంది గెస్ట్లు వస్తారు. ఫస్ట్ టైం అన్న, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండి మొత్తం అన్నింటిలో పార్టిసిపేట్ చేసింది మీరేనా? సో
మళ్ళీ వెయిట్ చేస్తున్నాం మీరు ఎప్పుడు వస్తారని. అందులో సాంగ్ కూడా యాక్చువల్గా ఇది వేరే వాళ్ళు చేయాలి అన్న, చిన్న మెసేజ్ ఓరియంటెడ్ ఒక కాన్సెప్ట్ ఉందని డైరెక్టర్ వచ్చి మిత్రం చెప్పగానే చేద్దాం రామ్ ప్రసాద్ ఒకసారి విందాం అన్నారు. విన్నారు, నేను చేస్తాను అతనే అన్నారు. సరే, మీ మీద ఉన్న రెస్పెక్ట్. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.